జగన్ అక్రమార్జన కేసులో ఆయన సంస్థల్లో పెట్టుబడులు పెట్టి ప్రతిఫలం పొందిన వారిపై కేసులు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్న సీబీఐ పెట్టుబడులతో సంబంధం లేని విషయాలపైన దృష్టి సారించింది. దివంగత వైఎస్ హయాంలో అత్యవసరం పేరుతో నామినేషన్పై కట్టబెట్టిన కోట్ల రూపాయల పన్నులపై కన్ను వేసింది. మొత్తం వ్యవహారాలకు సంబంధించి రికార్డులను క్షుణ్ణంగా పరిశీలిస్తోంది. వైఎస్ హయాంలో జరిగిన అధికార దుర్వినియోగం అవకతవకలపై సీబీఐ ఆధారాలు వెలికితీతను ముమ్మరం చేసింది. అప్పట్లో అడ్డగోలుగా కేటాయింపులు జరిగినట్లు వచ్చిన ఆరోపణలపై దృష్టి సారించింది. జలయజ్ఞంలో భాగంగా కడప జిల్లాలోని గండికోట రిజర్వాయర్ నిర్మాణం పనుల కేటాయింపులను సీబీఐ ప్రస్తుతం పరిశీలిస్తోంది. ఈ ప్రాజెక్టులో నీటి నిల్వ వల్ల 29.5 కిలోమీటర్ల మేర రాష్ట్ర రహదారి ముంపునకు గురవుతోంది. ముద్దనూరు మండలం శెట్టివారిపల్లి నుంచి కొండాపురం మండలం సుగమించిపల్లి వరకు ఉన్న ఈ రహదారికి ప్రత్యామ్నాయంగా మరో రోడ్డు నిర్మించాలని ప్రతిపాదించారు. దీని పని విలువ సుమారు 90 కోట్ల రూపాయలుగా అంచనా వేశారు. దీనిపై అప్పటి ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి ఆధ్వర్యంలో ప్రత్యేక సమావేశం జరిగింది. గండికోట పనులు చేస్తున్న మైటాస్ ఎన్సీసీకేకు అంచనా కంటే 0.8% తక్కువతో 86 కోట్లకు రహదారి పనిని నామినేషన్పై అప్పగించారు. అసెంబ్లీ ఎన్నికలకు ముందు ఈ నిర్ణయం జరగగా పులివెందులకు చెందిన ఓ గుత్తేదారు కోసమే ఈ పనులను నామినేషన్పై అప్పగించినట్టు పెద్ద ఎత్తున ఆరోపణలు వచ్చాయి. దీనిపై హైకోర్టులో కేసు దాఖలు కావడంతో పాటు అసెంబ్లీలోనూ దుమారం లేపింది. రిజర్వాయర్లో నీటి నిల్వకు జాప్యం జరగకుండా ఉండేందుకు నామినేషన్పై పనులు అప్పగించినట్లు వైఎస్ ప్రభుత్వం కోర్టుకు చెప్పుకొచ్చిన భారీ పనిని నామినేషన్పై ఇవ్వడాన్ని కోర్టు తప్పుపట్టింది. మళ్లీ టెండర్లు పిలవగా 79.75 కోట్లకు పులివెందులకు చెందిన గుత్తేదారే పనిని దక్కించుకొని ఏడాదిలో పని పూర్తి చేస్తానని ఒప్పందం కుదుర్చుకున్నాడు. 2010 నవంబర్ 18న ఇది జరగ్గా గడువు దాటినా ఇప్పటి వరకు 10% పనులు కూడా పూర్తి కాలేదు. ఈ వ్యవహారంలో అవకతవకలు జరిగినట్టు తెలుసుకున్న సీబీఐ అధికారులు సంబంధిత అధికారిని ఇప్పటికే పిలిపించి మాట్లాడారు. బుధవారం నీటిపారుదల శాఖ కార్యదర్శి రాజీవ్ రంజన్ మిశ్రా నుంచి వివరాలు సేకరించారు. పనికి సంబంధించిన ఉత్తర్వులు ఎలా ఇచ్చారు, పునరావాస పనులు ఎవరు చేపడతారు తదితరాలపై ఆరా తీస్తున్నారు. ఇతర నామినేషన్ పనులపైన దృష్టి సారించిన సీబీఐ వాటిలో జరిగిన అక్రమాలపై ఆధారాలు సేకరిస్తున్నారు. ఈ వ్యవహారంలో కీలక సూత్రధారులను గుర్తించి త్వరలో వారిపై చర్యలు తీసుకునేందుకు సీబీఐ సిద్ధమవుతోంది.